100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. మన ఆయుర్వేదం ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం. పార్కిన్సన్స్ ఈ వ్యాధి అంటే తెలుగులో వణుకుడు వ్యాధి అంటూ ఉంటారు. ఏమి పట్టుకోలేకపోవడం, ఏదైనా గ్లాస్ పట్టుకున్నప్పుడు ఇలా చేతులు వణుకుతూ ఉండడం, మాట్లాడలేకపోవడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. సహజంగా ఇది వయసు రీత్యా వచ్చే వ్యాధులు, అంటే పెద్దవాళ్ళల్లో వచ్చే వ్యాధులు అని చెప్పుకోవచ్చు. మరి ఇవి ఎందుకు వస్తాయి, వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్కువగా మగవాళ్ళలో వస్తాయి అని చెప్తున్నారు. కాబట్టి వాళ్ళకి ప్రత్యేకంగా ఎలాంటి మెడిసిన్ కానీ నియమాలు కానీ అంటే పాటించవలసిన రూల్స్ ఏముంటాయి తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా ఉన్నారు వంటింటి చిట్కాలకు కీరపాటర్స్ అయిన మధుసూదన్ శర్మ గారు. మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఒక గ్లాస్ కూడా పట్టుకోలేకపోతున్నాం అంటే వాళ్ళ లైఫ్ టైంలో చాలా కష్టపడి ఉంటారు. ఏదర్ విమెన్ ఆర్ మెన్. ఏమంటారు, చివరాఖరి దశ అంటారు కదా, కొంచెం ఏజ్డ్ ఉన్నప్పుడు ఈ ఒక గ్లాస్ని కూడా హోల్డ్ చేయలేకపోవడం, లేకపోతే ఎవరి సపోర్ట్ లేకుండా తినలేకపోవడం, ఏదైనా వాటర్ తాగలేకపోవడం, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం కదా సార్. అసలు ఎందుకు వస్తుంది ఇది? పార్కిన్సన్స్ వ్యాధి ఇంతకుముందు చెప్పారు కదా, దీన్ని మనం తెలుగులో వణుకుడు వ్యాధి అంటారు. వణుకుడు వ్యాధి, వణకడం అనేటువంటి ప్రధానమైనటువంటి లక్షణము ఈ వ్యాధిలో ఉండడం చేత వణుకుడు వ్యాధి అంటారు. ఇది ఈ రోజు కొత్తగా కనిపెట్టినటువంటి వ్యాధి అయితే కాదమ్మా. వేలాది సంవత్సరాల క్రితమే మన మహర్షులు వారి ఆయుర్వేద వైద్య గ్రంథాల్లో కంపవాతం అనేటువంటి వ్యాధిని గురించి ప్రస్తావించి చక్కటి చికిత్సా విధానాన్ని గురించి కూడా తెలియజేయడం జరిగిందమ్మా. సో సంస్కృతంలో కంపం అంటే వణకడం, వణకడం అనేటువంటి లక్షణం ప్రధానంగా ఈ వ్యాధులు ఉండడం చేత దాన్ని కంపవాతం అంటారు అనమాట. అసలు వాత వ్యాధులు 80 రకాలుగా చెప్పబడ్డాయమ్మా. అసీతిర్ వాత వికారాహ అని చెప్పేసి 80 రకాలైనటువంటి వాత వ్యాధుల్లో ఈ కంపవాతం అనేది కూడా ఒక వాత వ్యాధి. అంటే శరీరంలో వాతదోషం అనేది ఎక్కువగా ప్రకోపించడం చేత, దాని యొక్క ప్రభావం చేత వణుకుడు ప్రధాన లక్షణంగా ఉండడం చేత ఈ యొక్క వ్యాధిని కంపవాతం అనేటువంటి పేరుతో చెప్పడం జరిగిందమ్మా. ఈ యొక్క కంపవాతం లేదా వణుకుడు వ్యాధి ఏదైతే ఉందో దీన్ని పార్కిన్సన్స్ అనేటువంటి వ్యాధిగా ఆధునికంగా చెప్తుంటారమ్మా. అంటే పార్కిన్సన్స్ అనేటువంటి యొక్క వైద్యుడు వేరే దేశంలో ఫస్ట్ ఆ యొక్క వ్యాధిని గుర్తించి ప్రపంచానికి తెలియజేయడం చేత పార్కిన్సన్స్ డిసీజ్ అనేటువంటి పేరు ఆ వ్యాధికి ఇవ్వడం జరిగిందమ్మా. మరి ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో మందిని వేధించేటువంటి అత్యంత సర్వసాధారణమైనటువంటి సమస్యగా ఈ పార్కిన్సన్స్ వ్యాధి మారిపోయిందమ్మా. సర్వసాధారణంగా మరి 60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలోనే పార్కిన్సన్స్ వ్యాధి ఇంతకుముందు వచ్చేదమ్మా. మేము చాలా ఏళ్ళ నుంచి గమనిస్తున్నాను కదమ్మా. మరి ఈ మధ్య కాలంలో మాత్రము మరి రకరకాలైనటువంటి కారణాల రీత్యా ఇంచుమించు 40-45 ఏళ్ళ తర్వాత దాటినటువంటి వాళ్ళల్లో కూడా చాలా మంది పార్కిన్సన్స్ వ్యాధి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. ఈ పార్కిన్సన్స్ వ్యాధి వచ్చినప్పుడు మొదట్లో కొన్ని లక్షణాలు ఉండేసి క్రమంగా పెరిగిపోతుంటాయమ్మా. అంటే ఆ లక్షణాలు ఎలా ఉంటాయంటమ్మా, మొట్టమొదట ఒక చెయ్యి కానీ లేకపోతే ఒక కాలు కానీ ఇతర అవయవాలు కానీ వణకడం మొదలవుతుంది. క్రమంగా వ్యాధి ప్రోభివృద్ధి జరిగే కొద్దీ, వ్యాధి ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ లక్షణాల తీవ్రత పెరిగిపోతుంటుంది. అదేవిధంగా ఇతర అవయవాలు కూడా దాని యొక్క ప్రభావం చూపిస్తుంది. ఈ విధంగా క్రమంగా పోయేసి ఒక స్టేజ్లో మనిషి నిలవడం కష్టమవుతుంది, నడవడం కష్టమవుతుంది, కూర్చోవడం కష్టమవుతుంది, నించోవడం కష్టమవుతుంది, అన్నం తినడం కష్టమవుతుంది, తాగడం కష్టమవుతుంది, కళ్ళు ఆర్పడము తెరవడం కష్టమవుతుంది. ఆ స్టేజ్లో లాస్ట్ స్టేజ్ కూడా పోతుంటారమ్మా. సో సర్వసాధారణంగా ఏం జరుగుతుందంటే ఎక్కువ శాతం మందిలో చేతులు వణకడం అనేది మొదలవుతుంది అనమాట. వణకడం ప్రధానమైన లక్షణంగా ఉంటుంది అన్నమాట. చేతులు వణుకుతుంటాయి. అదేవిధంగా క్రమంగా చెప్పాను కదమ్మా, ఈ లక్షణాలన్నీ తల వణకడం మొదలవుతుంది. తర్వాత ఈ యొక్క పదార్థాలు తీసుకునేటప్పుడు వణుకుంటూ తీసుకుంటాడు. ఆహార నమలాలనే ఇబ్బంది పడుతుంటారు. తర్వాత ఆహారాన్ని మింగేటప్పుడు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. అదేవిధంగా మోషన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, కొంతమందికి మోషన్ సరిగ్గా కాకపోవడం ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా నిద్రలో కూడా మరి కొంతమందికి ఎక్కువగా నిద్ర వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటే కొంతమందికి నిద్ర పట్టక ఇబ్బంది పడుతుంటారు. అదేవిధంగా మానసికమైనటువంటి అస్థిమితం కూడా ఏర్పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విధంగా రకరకాల లక్షణాలు ఉంటాయమ్మా. సో ఇది ఎందుకు జరుగుతుందంటమ్మా, ఈ పార్కిన్సన్స్ అనేటువంటి వ్యాధి డోపమిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల జరుగుతుంది. ఈ యొక్క వ్యాధి వస్తుందని చెప్పేసి శాస్త్రీయంగా నిరూపణ అయిందమ్మా. దీనికంతా కారణం ఏంటంటే మెదడులో డోపమిన్ అనేటువంటి యొక్క రసాయన పదార్థం ఉత్పత్తి తగ్గిపోవడం. ఎప్పుడైతే డోపమిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉత్పత్తి
తగ్గిపోకుండా మనం కంట్రోల్ చేసేసి ఆ ఉత్పత్తిని పెంచగలమో ఆ సమస్యకు మనం పరిష్కారాన్ని కనుక్కున్నట్లే. ఓకే. సో మరి ఈ యొక్క డోపమిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉత్పత్తి త్వరగా తగ్గిపోకుండా ఉండేందుకు, అదేవిధంగా ఆ రసాయన పదార్థం ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల ఏర్పడేటువంటి లక్షణాలు మరింత తీవ్ర రూపం త్వరగా దాల్చకుండా ఉండేందుకు, ప్రథమ దశలో ఉన్నటువంటి లక్షణాలు త్వరగా తగ్గేందుకు ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి యొక్క ఔషధం చాలా చక్కగా పనిచేస్తుందమ్మా. ఈ యొక్క ఔషధ తయారీకి కావాల్సిన పదార్థాలు 3 దూలగొండి విత్తనాల యొక్క చూర్ణమమ్మా. దూలగొండి వీటినే కపికచ్చు అంటారమ్మా. కపికచ్చు. సో కపికచ్చు అనేది సంస్కృతం పేరమ్మా. తెలుగులో దూలగొండి విత్తనాలు అంటారమ్మా. సో మనకు ఇవన్నీ మార్కెట్లో దొరుకుతాయమ్మా. ఆ దూలగొండ విత్తనాల యొక్క చూర్ణం ఒక 50 గ్రాములు తీసుకోవాలి. ఈ దూలగొండ విత్తనాల మీద కూడా పరిశోధన జరిగిందమ్మా. ఇందులో ఎల్డోపా అనేటువంటి పదార్థం ఉందంటమ్మా. ఈ ఎల్డోపా అనేటువంటి పదార్థం ఉన్నటువంటి దూలగొండ విత్తనాలను తీసుకోవడం వల్ల మెదడులో నేను చెప్పినట్లు ఈ యొక్క డోపమిన్ అనేటువంటి పదార్థం ఉత్పత్తి జరుగుతుందంట. సో ఎల్డోపా తీసుకుంటే డోపమిన్ ఉత్పత్తి బాగా జరుగుతుంది. డోపమిన్ ఉత్పత్తి బాగా జరిగితే ఈ లక్షణాలు తగ్గిపోతాయి, ఆ జబ్బు తగ్గిపోతుంది. సో పరిశోధనలో కూడా నిరూపణ అయిందమ్మా. సో ఈ యొక్క పొడి ఒక 100 గ్రాములు తీసుకోవాలి. ఈ యొక్క కపికచ్చు లేక దూలగొండ విత్తనాల యొక్క పొడి. అట్లే జటామాంస చూర్ణం అదొక 50 గ్రాములు తీసుకోవాలి. మనకి ఇది కూడా మార్కెట్లో దొరుకుతుందమ్మా. సో స్ట్రెస్ తగ్గిపోతుంది, తర్వాత బాడీని కూల్ చేసేస్తుంది, మెంటల్గా వరీస్ లేకుండా కంట్రోల్ చేసేస్తుంది, తర్వాత ఈ యాంగ్జైటీ డిప్రెషన్ లాంటి లక్షణాలు లేకుండా చేసేటువంటి పరిస్థితి జటామాంస కలుగజేస్తుంది, నర్వస్ను స్టిమ్యులేట్ చేసేస్తుంది, నర్వస్ను చైతన్యవంతం చేసేదానికి ఉపయోగపడుతుంది. సో ఈ జటామాంస చాలా వాటికి వాడతారమ్మా. సో ఆ జటామాంస చూర్ణం ఒక 50 గ్రాములు తీసుకోవాలి. అదేవిధంగా 3వ పదార్థంగా ఏలకుల పొడి ఒక 10 గ్రాములు తీసుకోవాలి అమ్మా. సో ఈ 3 పదార్థాలు అంటే దూలగొండ విత్తనాల యొక్క చూర్ణం 100 గ్రాములు, జటామాంస చూర్ణం ఒక 50 గ్రాములు, ఏలకుల చూర్ణం అంటే లోపల నల్లటి విత్తనాలు ఉంటాయి కదమ్మా ఇలాచీలో, వాటి యొక్క చూర్ణం 10 గ్రాములు. ఈ 3 కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి 1/2 చెంచా పొడి 1 కప్పు మిల్క్లో కలుపుకొని తీసుకుంటున్నాలమ్మా. లేదంటే తేనెతో తీసుకోవచ్చు, లేకపోతే కాస్త నీళ్ళలో కలిపి తీసుకోవచ్చు, ఇలా వీలైతే తీసుకోవచ్చు. ఏదో ఒక పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని తీసుకోవడం వల్ల మెదడులో డోపమిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉత్పత్తి బాగా జరిగి ఆ యొక్క పార్కిన్సన్స్ వ్యాధికి చక్కటి పరిష్కారం దొరుకుతుందమ్మా. ఇక్కడ మనం మరొక విషయం కూడా తెలుసుకోవాలమ్మా. ఒక 40-50 సంవత్సరాలతో పోల్చుకుంటే పార్కిన్సన్స్ వ్యాధికి మరి ఆ రోజుల్లో చేతులెత్తేసేటువంటి పరిస్థితి అమ్మా. ఆధునిక వైద్యంలో ఏం లేదమ్మా. కానీ ఈ 40-50 సంవత్సరాలలో వైద్యులు, శాస్త్రజ్ఞులు, మేధావుల యొక్క అకుంఠితమైనటువంటి ఈ దీక్ష వల్ల, పరిశోధన వల్ల, కృషి వల్ల మరి కొత్త మందులు కనుక్కోవడం జరిగింది. కానీ మరి ఆ రోజుతో పోల్చుకుంటే ఈ రోజు కొంత మెరుగైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఆశించినటువంటి ఫలితాలు అయితే కలగడం లేదమ్మా. ఎందుకంటే ఈ యొక్క ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు కొద్ది రోజులు ఒక పాటు పనిచేసిన తర్వాత పనిచేయకపోవడము, తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ రావడము, రెండవది ఏంటంటే ఆ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినప్పుడు కొద్ది రోజులకే ఔషధం పనిచేసి మరలా పనిచేయకపోయినప్పుడు కొత్త ఔషధాన్ని యాడ్ చేయడము, ఇలాంటి అనేక రకాలైన కారణాల చేత ప్రపంచవ్యాప్తంగా కూడా మేధావుల దృష్టి ప్రకృతి సిద్ధమైనటువంటి ఔషధాల మీద పడిందమ్మా. సో అలాంటి పరిశోధనల ఫలితంగానే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఔషధాలు కూడా కొత్త వెలుగులోకి వస్తున్నాయి. కాబట్టి మరి ఆధునిక వైద్యులు సూచించినట్లు ఆ యొక్క మందులు వాడుకుంటూ కూడా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగా పెరిగిపోతుంది. వ్యాధి ముదరకుండా ఉండి మరి యొక్క లక్షణాల తీవ్రత కూడా బాగా అదుపులో ఉండేదానికి అవకాశం ఏర్పడుతుందమ్మా. సార్, ప్రతిసారి ఇంట్లో చేసుకునేవి మాత్రమే కాకుండా బయట దొరికేవి కూడా చెప్పమని కామెంట్స్ చేస్తున్నారు. సో దీనికి ఇంట్లో మాత్రమే చేసుకోకుండా ఆయుర్వేదిక్ స్టోర్లో దొరికే మెడిసిన్ ఏదైనా ఉందా? చెప్పినవి. మంచి ప్రశ్నమా. ఇందులో వానరీ గుటిక అని చెప్పేసి దొరుకుతుందమ్మా. వానరీ గుటిక దాని పేరే అదా? వానరీ గుటిక. వానరీ గుటిక అంటే ఏం లేదమ్మా, ఈ దూలగొండి విత్తనాలు ఇంతకుముందే చెప్పాను కదమ్మా ఫార్ములా. ఆ దూలగొండి విత్తనాలు ప్రధానంగా కలిపి తయారు చేసినటువంటి ఔషధం ఏదైతే ఉందో అది మాత్ర రూపంలో తయారు చేసి విక్రయిస్తారమ్మా. వానరీ గుటిక. సో వానరీ గుటిక అనేటువంటి ఆ యొక్క మాత్రలని చిన్నవి అయితే ఉదయం నుండి సాయంత్రం నుండి, పెద్ద మాత్రలు అయితే ఉదయం నుండి సాయంత్రం నుండి వాడుకోవచ్చు. ఇది జనరల్గా సర్వసాధారణంగా ఆయుర్వేదం వైద్యులు ఎక్కువ మంది వాడేటువంటి సహజ సిద్ధమైనటువంటి ఔషధము వానరీ గుటిక. అదేవిధంగా అశ్వగంధ లేహ్యం అని చెప్పేసి ఒక ఔషధం ఉందమ్మా. అశ్వగంధ లేహ్యం కూడా ఈ యొక్క పార్కిన్సన్స్ అనేటువంటి వ్యాధికి వాడుతుంటారు. దానివల్ల కూడా సత్ఫలితాలు కలుగుతాయి. ఈ యొక్క అశ్వగంధ లేహ్యాన్ని ఉదయం 1 స్పూను, సాయంత్రం 1 స్పూన్ వాడినప్పటికీ వ్యాధి అదుపులో ఉండేదానికి, లక్షణాల తీవ్రత మరి త్వరగా పెరగకుండా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుందమ్మా. ఈ విధంగా ఎక్కువ శాతం మంది ఈ అశ్వగంధ లేహ్యాన్ని కూడా వాడుతుంటారమ్మా. అదేవిధంగా కుష్మాండ లేహ్యం అని చెప్పేసి ఇంకోటి ఉందమ్మా.
కూష్మాండం అంటే బూడిద గుమ్మడికాయ అమ్మా. గుమ్మడికాయ ఎస్. మీకు తెలిసే ఉంటుంది. బూడిద గుమ్మడికాయ రసంతో కూడా లేహ్యం తయారు చేస్తారు మా ఆయుర్వేద వైద్య విధానంలో. ఈ కూష్మాండ లేహ్యాన్ని కూడా ఉదయం సాయంత్రం తీసుకోవడం వల్ల కూడా ఈ పార్కిన్సన్స్ వ్యాధిలో చక్కటి ప్రయోజనం చేకూరేటువంటి పరిస్థితి ఉంటుందమ్మా. ఓకే. ఈ విధంగా రకరకాలైనటువంటి ఔషధాలు ఉన్నాయి. ఇవన్నీ మరి జనరల్గా వాడుకోదగ్గ ఔషధాలు, కానీ కొన్ని వీటికంటే అత్యంత శక్తివంతమైనటువంటి పవర్ఫుల్ ఔషధాలు ఉన్నాయమ్మా. అంటే పాదరసము, గంధకము, కొన్ని రకాలైనటువంటి పాషాణాలు, ఇలాంటి వాటితో తయారు చేసినటువంటి ఔషధాలు కూడా చాలా సమర్థవంతమైనటువంటివి, శక్తివంతమైనటువంటి ఔషధాలు ఉన్నాయమ్మా. అలాంటి ఔషధాల ఉదాహరణకి చండమారుత సింధూరం. పేరేంది కదమ్మా, చండమారుత సింధూరం. అంటే ఈ యొక్క వాత దోషాలని చెండారుతుందమ్మా. ఇప్పుడు వాత దోషం కదమ్మా, వాతం జబ్బు కదా ఇది. సో చండమారుత సింధూరం అంటే ఈ యొక్క వాతం, మారుతం ఉంటే వాతం అమ్మా. ఈ వాత దోషాలని అద్భుతంగా తగ్గించేటువంటి ఆ యొక్క సింధూరం అంటే కుంకుమలాగా ఉంటుందమ్మా ఔషధం. చాలా పవర్ఫుల్ మెడిసిన్ అమ్మా. అదేవిధంగా ఈ యొక్క లోహ సవీరం అనేటువంటి ఒక ఔషధం ఉంది. అదేవిధంగా సమీర పన్నగ రసం అని చెప్పేసి అదొక ఔషధం ఉంది. బృహద్వాత చింతామణి అని చెప్పేసి చింతామణి అనేటువంటి ఔషధము, బృహద్వాత చింతామణి. గోల్డ్ అమ్మా, గోల్డ్తో కూడా ఔషధాన్ని తయారు చేసి విక్రయిస్తారమ్మా. సో ఇలాంటి అనేక రకాలైనటువంటి శక్తివంతమైనటువంటి ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయమ్మా. మరి అలాంటి ఔషధాలు మాత్రం వైద్యుల పర్యవేక్షణలో వాడుకోవాలమ్మా. వాళ్ళకై వాళ్ళు వాడుకోకూడదు. ఎందుకంటే చాలా పవర్ఫుల్ ఔషధాలు కాబట్టి వైద్యులు ఆ యొక్క వ్యక్తిని పరిశీలించి ఆ వ్యక్తి యొక్క వ్యాధి యొక్క లక్షణాలను కూలంకషంగా చర్చించేసేసి ఆ డోసును ఎన్ని రోజులు వాడాల్సింది, ఏ డోసులో వాడాల్సింది, ఏ అనుపానంతో వాడాల్సింది, ఏ పద్ధతిలో వాడాల్సింది, ఇలాంటివన్నీ మరి వైద్యుల సమక్షంలో అటువంటి పవర్ఫుల్ మెడిసిన్స్ వాడుకోవడం మంచిదమ్మా. మిగతా ఔషధాలు నేను చెప్పినట్లు మరి వాళ్ళు వాడుకున్నా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవమ్మా. సో పార్కిన్సన్స్తో బాధపడే వాళ్ళు సార్ మెన్షన్ చేసిన 2 రకాల టిప్స్ని అయితే పాటించవచ్చు. మీ ఇంట్లో ఎవరికైనా ఉన్నా కానీ, మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా ఉన్నా కానీ ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. తప్పకుండా వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కామెంట్ చేయండి, తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఇంకెవరైనా అత్తయ్య వాళ్ళు ఎవరైనా సరే, ఎక్కువగా ఆడవాళ్ళల్లో 40 to 50 years ఉన్న వాళ్ళల్లో కాళ్ళు చేతులు తిమ్ములుగా ఉన్నాయని చెప్తున్నారా ఎవరైనా? లైక్ అన్నం తింటున్నప్పుడు కూడా ఇదంతా తిమ్మిర్లు వచ్చేస్తుంది, తినలేకపోతున్నామని చెప్తున్నారా? ఈ భుజాలు కూడా నొప్పిగా భారంగా అనిపిస్తూ ఉంటున్నాయి, అసలు ఓపిక లేనట్టు ఉంటుంది అని ఈ ఇష్యూస్ మీ దృష్టికి ఎప్పుడైనా తీసుకొచ్చారా? అసలు ఇవి ఎందుకు జరుగుతాయి? కామన్గా చాలామందిలో ఉండే సమస్యగా అందరూ చెప్తున్నారు. మరి ఇవి ఎందుకు వస్తాయి? ఆడవాళ్ళలో మాత్రమే వస్తాయా? వస్తే కారణాలు ఏంటి రావడానికి? ఇవి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం 40 ఏళ్ల అపార అనుభవం ఉన్న ఆయుర్వేద వైద్యులు బాలకిషన్ గారితో ఉన్నాము. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? సార్, ఏజ్ పెరిగే కొద్దీ సహజంగా వయసుతో పాటు వచ్చే కొన్ని డిసీజెస్ ఉంటాయి. కాళ్ళ నొప్పులు కానివ్వండి, ఓపిక లేకపోవడం, ఇవన్నీ కూడా. కానీ చేతులు అవును, అన్నం తినడానికి కూడా బాడీ సహకరించకుండా చేతులు తిమ్మిర్లు వచ్చేయడం అంటే ఇది దేనికి సంకేతం సార్? అసలు బాడీలో ఏ డెఫిషియన్సీ వస్తే ఇది వస్తుంది? ఒక రకంగా చెప్పాలంటే కాల్షియం డెఫిషియన్సీ, విటమిన్ డి డెఫిషియన్సీ అండ్ న్యూరలాజికల్ డిజార్డర్స్, నరాలలో పట్టు తగ్గడం వల్ల. మెయిన్ కాజ్ నరాలలో పట్టు తగ్గిపోతుంది, నరాల పట్టు కోల్పోతుంటాయి. సో దానివల్ల ఈ సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. ఓకే, అదే విషయం. ఇలాంటివి వచ్చినప్పుడు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? ఫుడ్ విషయంలో కానివ్వండి, ఏదన్నా టాబ్లెట్స్ ఏమైనా ఉన్నాయా మన ఆయుర్వేదం? ఎస్, మనం ఏంటంటే ఎప్పుడైతే 40 ఏళ్ళు 45 దాటాయి, అప్పటికి మహిళల్లో అయినట్లయితే ఈవెందో మేల్స్లో కూడా వస్తాయి, కానీ ఎక్కువగా అత్యధికంగా మీరు చెప్పినట్టు మహిళల్లో రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే, ఎందుకు అంటే ఆఫ్టర్ 40-42 years 45 years మోనోఫోజ్ దశ వస్తుంది. అప్పటి వరకు టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజన్ ఇలాంటి హార్మోన్స్ ఉంటూ ఉంటాయి. ఎప్పుడైతే ఈస్ట్రోజన్, టెస్టోస్టెరాన్ ఇలాంటివి ఉండడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి. ఎప్పుడైతే మోనోఫోజ్ దశ వచ్చాక ఆ హార్మోన్స్ లాక్ అవుతాయి, లాక్ అవ్వడం వల్లనే మోనోఫోజ్ దశ వస్తుంది. సో అలా వచ్చినప్పుడు ఏంటి, ఎముకల గట్టిదనం తగ్గిపోతుంది, యాజ్ వెల్ ఎస్ నరాల వీక్నెస్ వస్తుంది. జనరల్ నర్వస్ సిస్టమ్, నరాలు వీక్ అయ్యాయి అని చెప్తూ ఉంటాం మామూలు వాడుక వాటికి. ఏదేమైనా నరాలు వీక్ అవుతాయి. ఇట్ ఈస్ దట్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ దెబ్బతిన్నాం, ఇలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. ఇదంతా కూడా న్యూరలాజికల్ డిజార్డర్స్ అనే చెప్తాం వైద్య పరిభాషలో. ఓకే, సో మరి ఇలాంటివి రాకుండా జాగ్రత్త పడితే మంచిది. వచ్చాక ఇబ్బంది పడి పరిగెట్టే కన్నా రాకుండా జాగ్రత్త పడడం మంచిది.
ఓకే. దీనికి గాను మరి ఏం చేస్తే మనం వాటి బారి నుంచి తప్పించుకోవచ్చు, ఎనీవే ఆరోగ్యంగా జీవించవచ్చు అనేది తెలుసుకోవాలి. ఓకే. ఇక్కడ నరాలు చచ్చుబడిపోతున్నాయి, నరాలు పనిచేయట్లేదు అని చెప్పుకుంటున్నాం ఎంతసేపు. సో మనం తీసుకునే ఆహారం ఎంత తీసుకుంటున్నాం, ఎలా తీసుకుంటున్నాం, ఎప్పుడు తీసుకుంటున్నాం, చాలా ఇంపార్టెన్స్. ఏంటి వీళ్ళు ఒక రకమైనటువంటి సిచ్యువేషన్కి లోనే మామూలుగా ఎప్పుడు ఇదే పనిలే, ఇదే ఒకలాగానే ఉంది అని చెప్పేసి యాంత్రిక జీవనం అయిపోయిందని చెప్పేసి వాళ్ళగా స్వంతగా చేసుకోవడానికి ఇబ్బంది పడతాం. ఇలాంటి అవ్వడం వల్ల ఎవరికి వారుగా సరైనటువంటి ఆహారం తీసుకోలేకపోతున్నారు. పెద్దవాళ్ళు అయ్యాక 45-50 అంటే అప్పటికి పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు, పిల్లలు వెళ్ళిపోవడం వల్ల కాలేజీకి వెళ్ళడం ఏదేదో ఉంటుంటాయి. సో వర్క్ లోడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఉదయం పూట 9-10 లోపు అసలు మాట్లాడించే అవకాశం ఉండదు మహిళల్ని. ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్తారు, లేదా కాలేజెస్కి వెళ్తారు, జాబ్కి వెళ్తారు, భర్త స్కూల్కి ఆఫీస్కి వెళ్ళడం. ఇలా ఒకవేళ ఈ మహిళలు కూడా ఉద్యోగస్తులు అయితే వాళ్ళు ఆఫీస్కి వెళ్ళాలి, గబగబా అన్ని పనులు కంప్లీట్ చేసేసుకొని 8-9 కల్లా బయటకు వెళ్ళిపోవాలి. సో ఇట్ ఈజ్ అండ్ మెకానికల్ లైఫ్, ఒక యంత్రంలాగా పనిచేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ పరిస్థితుల్లో వారికి శ్రద్ధ తగ్గిపోతుంది, వారిగా వాళ్ళు తీసుకునేటటువంటి ఆహారం పూర్తిగా తగ్గిపోతుంది, తీసుకునేటటువంటి ఇంటేక్ ఫుడ్ తగ్గుతుంది. ఇట్ ఈస్ అండ్ కామన్ థింగ్ అనమాట. అందువల్ల ఈ ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి. అందుకని వేళలు తప్పకుండా ముప్పూటలా హాయిగా తినండి, కడుపు నిండా తినండి, కంటి నిండా నిద్రపోండి అని చెప్తుంటాం. అది కరెక్ట్ అనమాట. సామెత అయినప్పటికీ ఇట్ ఈస్ అండ్ కరెక్ట్ అనమాట, సూటబుల్ వర్డ్. ఏంటి ఉదయం లేవగానే 8 నుండి 10 లోపు తప్పకుండా బ్రేక్ఫాస్ట్, ఏదో ఒక అల్పాహారం చేయండి. ఇంత రైస్ తిన్నా సరిపోతుంది, టిఫిన్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే మధ్యాహ్నం పూట కూడా భోజనం చేయవచ్చు. భోజనంతో పాటు ఏమైనా పళ్ళు కానీ స్వీట్స్ కానీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానివల్ల ఈజీ టు డైజెస్ట్, మనం తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. ఈవినింగ్ 4 o'clock స్నాక్స్ లేదా పళ్ళు ఏదైనా తీసుకుంటాం. నైట్ 8 నుంచి 9 లోపు భోజనం చేయాలి తప్పనిసరిగా. ఆల్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్, అన్ని రకాల కూరలు తినవచ్చు. ఎలాంటి ఇద్దమిద్దంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో అందరూ ఆలోచిస్తున్నారు ఏంటి, సోరకాయ తింటే ఏమవుతుందో, టమాటా తింటే ఏమవుతుందో, అన్నం తినొచ్చా తినరాదా, పాలు తాగొచ్చా తాగరాదా, శర్కర తినొచ్చా తినరాదా, ఇలాంటి 1,000,000 అనుమానాలు ఉన్నాయి జనాలకి. అందువల్ల ఎలాంటి అనుమానానికి తావివ్వకుండా మన సమాజంలో లభిస్తున్నటువంటి అన్ని రకాల ఆహార పదార్థాలు తినవచ్చు. రైస్ అవ్వచ్చు, ఉప్మా రవ్వ అవ్వచ్చు, అటుకులు అవ్వచ్చు, ఇంకోటి ఏదైనా అవ్వచ్చు. అన్ని రకాల ఆహార పదార్థాలు సమతులంగా సమానంగా తినాలి, అప్పుడే ఆరోగ్యంగా ఉంటాం. అంతే తప్ప చాలా మంది అనుకుంటున్నటువంటిది ఏంటంటే అన్నం తినకూడదట, పాలు తాగకూడదట, చక్కెర తినకూడదట, తెల్ల ఏవి తిన్నా కూడా మనం మనుషులు బ్రతకమట, తినొద్దు అని చెప్పి ఒక అపోహలోనయ్యారు జనాలు చాలా మంది. సో అందువల్ల శ్రోతలందరూ బాగా గమనించే ప్రార్థన, ఎవరు కూడా ఆహారం తినడం మానేయకండి, అన్ని రకాల ఆహార పదార్థాలు తినండి. ఇక్కడ ఒకటి గమనిక ఏంటంటే నాన్ వెజిటేరియన్స్ అయినట్లయితే రెడ్ మీట్, మటన్, ఎండు చేపలు, ప్రాన్స్, రొయ్యలు తినకండి. అలాగే కూల్ డ్రింక్స్ తాగమాకండి, పన్నీర్ తినకండి. రెస్ట్ ఆఫ్ దిస్ ఈ పదార్థాలు తప్ప మిగతా అన్ని రకాల ఆహార పదార్థాలు విరివిగా తినవచ్చు. సౌలభ్యంగా ఎలా లభిస్తే అలా తినేసేయచ్చు. అలా తినడం వల్ల ఎలాంటి ప్రమాదం లేదు. నాన్ వెజిటేరియన్స్ అయితే చికెన్, ఎగ్, ఫిష్ తినవచ్చు. అలాగే తినకూడని ఆహార పదార్థాల విషయంలో చూసినట్లయితే అన్ని రకాల కూల్ డ్రింక్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఐటమ్స్, అలాగే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో లభించేటటువంటి అన్ని రకాల ఆహార పదార్థాలు తినకూడదు. ఇదంతా కూడా చాలా ప్రమాదానికి దగ్గరగా వెళ్తున్నాము. ఇవి తినడం వల్ల క్యాన్సర్, ఇంకా గుండె జబ్బులు, ఇలాంటి జబ్బులు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కూల్ డ్రింక్స్ అండ్ బయట తినేటటువంటి ఆహారం వల్ల చాలా రకాల ప్రమాదాలు పొంచి ఉన్నాయి. సో న్యూరలాజికల్ డిజార్డర్స్ కూడా రావడానికి అవకాశం ఉంది. ఇలా మంచి పౌష్టికరమైనటువంటి ఆహారం తీసుకోవడం వల్ల నరాలు ఉత్తేజంగా ఉంటాయి, ఆరోగ్యకరంగా ఉంటాము. కాబట్టి ఈ న్యూరలాజికల్ డిజార్డర్స్, తిమ్మిలు రావడం కానీ, భుజాల నొప్పులు కానీ ఇలాంటి తగ్గే అవకాశం ఉంది. నరాలు ప్లస్ కండరాల నొప్పులు అని చెప్పొచ్చు. సార్ మరి మన ఆయుర్వేదంలో ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకుంటున్నాం, ఈ చేతులు తిమ్మలకు కానివ్వండి, నరాల పట్టుత్వం తగ్గుతుందని చెప్తున్నారు, దానికి ఎలాంటి మెడికేషన్ అయినా ఉందిందా? ఎస్, మెడికేషనే కాకుండా ఇంట్లో కొంత ఎక్సర్సైజ్ కూడా చేసుకోవచ్చు. చేతులు తిమ్మిర్లు వస్తున్నాయి, షోల్డర్ పెయిన్ వస్తుంది,
తోడలు థైస్ హిప్ జాయింట్స్ హిప్ దగ్గర పెయిన్స్ వస్తున్నాయి, కండరాలు మోకాలు కింద నుంచి పిక్క ప్రాంతంలో నొప్పి వస్తుంటుంది, ఇవన్నీ కూడా మస్కులర్ టిష్యూస్ ప్రాబ్లమ్స్ అనమాట. అప్పుడు ఏంటి, కొంత ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు ఏంటంటే తప్పకుండా మా లాంటి ఎక్స్పర్ట్ డాక్టర్స్ని కలవాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళకి సరిపడేటటువంటి ఎక్సర్సైజ్ చేపిస్తారు. ఇప్పుడు ఏదైతే అన్నం కలుపుకోలేకపోతారు, పెన్ను పట్టుకోలేకపోతారు, ఇలా స్పూన్ కూడా పట్టుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది, తిమ్మిర్లు వచ్చే షివరింగ్ ఉంటుంది, చైన్ షివర్ అవుతాయి, ఇదంతా కూడా న్యూరలాజికల్ డిజార్డర్స్, నర్వస్ సిస్టమ్ దెబ్బతింటుంది. ఇలాగా వదిలేస్తే పక్షవాతం కిందికి మారే అవకాశం ఉంది, ఫెరాలసిస్ స్ట్రోక్ కూడా వస్తుంది. అందుకని ఎప్పుడైతే కొంచెం కొంచెంగా ఉంటాయో అప్పుడు వెంటనే మా లాంటి వైద్యులు సంప్రదిస్తే దానికి సరిపడేటటువంటి ఎక్సర్సైజ్ చెప్తాం. పర్టికులర్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, అవి ఎలా చేయాలి, ఏంటి, ఎంతసేపు చేయాలి, ఇవన్నీ కూడా వాళ్ళకి గైడ్ చేయడం జరుగుతుంది. వీటితో పాటుగా తప్పనిసరిగా ఆయుర్వేదంలో మంచి మందులు ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఆప్తయోగ్ అనేటటువంటి టాబ్లెట్స్ ఉన్నాయి. ఈ ఉదయం సాయంత్రం తగ్గే వరకు వాడుతూ ఉన్నట్లయితే కండరాల నొప్పులు, ఎముకల నొప్పులు, ఎముకల బలహీనం ఇవన్నీ తగ్గిపోతుంటాయి. అంతే. ఇంకొకటి ఎన్నాళ్ళు వాడాల్సి ఉంటుంది సార్? చెప్తాను. ఇక నర్విటోన్ టాబ్లెట్ ఉంటుంది. ఇది పర్టికులర్లీ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ పైన న్యూరలాజికల్ డిజార్డర్స్ ఏవైనా ఉన్నట్లయితే తప్పకుండా బాగా పనిచేస్తుంది. ఇలా ఈ విధంగా 3 to 4 months తగ్గే వరకు 1 or 2 months 3 months తగ్గిపోతుంది తప్పకుండా. ఇలాంటివి వాడుతూ ఉన్నట్లయితే చాలా బాగా పనిచేస్తుంది. వాటితో పాటు ఎక్స్టర్నల్ అప్లికేషన్ ఏంటంటే చేయిలు కాతులు తిమ్మిర్లు వస్తున్నప్పుడు ఈ ఆయిల్ పైన ఎక్స్టర్నల్ పైపూతగా రోజు అప్లై చేస్తూ ఉంటే తిమ్మిర్లు రావడం తగ్గిపోతుంది. ఈ 3 మందులు కాంబినేషన్ అనమాట. ఇలా కాంబినేషన్ ఆఫ్ డ్రగ్ తప్పకుండా కంటిన్యూ వాడుతూ ఉన్నట్లయితే ఈ ప్రాబ్లమ్స్ తగ్గిపోయే అవకాశం ఉంది. జనరల్గా ఎన్ని మంత్స్ వాడాల్సి వస్తుంది సార్? ఒక 2 to 3 months వాడితే సైడ్ తగ్గిపోతాయి, పూర్తిగా కోలుకునే. మీరు ఏవైతే జాగ్రత్తలు చెప్పారో ఫుడ్ విషయంలో కానీ ఎక్సర్సైజ్ విషయంలో కానీ ఇవన్నీ చేసుకుంటూ మెడిసిన్ యూజ్ చేస్తే కొంచెం త్వరగా తగ్గే అవకాశం ఉంటుంది, బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే. సో ఎవరైనా కానీ మీ ఇంట్లో లేదా మీ రిలేటివ్స్లో ఇలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నట్లయితే వాళ్ళకి కూడా మీరు సజెస్ట్ చేయండి, మంచిగా ఫుడ్ తీసుకోండి. సార్ చెప్పినట్టు ఇది ఎప్పటిదో సామెత, చక్కగా కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోమని చెప్పి. అంటే మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ మారాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మంచి ఫుడ్ తీసుకుంటూ సార్ సజెస్ట్ చేసిన టాబ్లెట్స్ యూజ్ చేస్తే చక్కని ఫలితం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. You are a doctor for a cause, sir. అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.